తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని ఉప ఆలయమనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 బంగారు కిరీటాల చోరీ కలకలం రేపుతోంది. అర్చకుడు ఓ బయటి వ్యక్తితో ముందుగానే ప్లాన్ చేసి చోరీ చేయించినట్లు స్పష్టమవుతోంది. పోలీసులు, విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా సీసీ కెమెరాల ఫుటేజ్ను తనిఖీ చేసి అనుమానితుడిని గుర్తించారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని ఈ ఆలయమే గోవిందరాజస్వామి ఆలయం. వైష్ణవ, శైవ వైషమ్యాలు తమిళనాడులో విపరీతంగా ఉన్న సమయంలో తమిళనాడులో ప్రతిష్ఠించదలిచిన గోవిందరాజస్వామి విగ్రహాన్ని అక్కడ శైవరాజులు వైష్ణవులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో తిరుపతికి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి సుమారు 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అత్యంత శోభాయమానంగా నిర్మించారు. ఇక్కడ ప్రధాన ఆలయంలో శేషశయనుడిగా గోవిందరాజస్వామి దర్శనమిస్తారు. ప్రధాన ఆలయానికి కుడివైపు ఉపాలయంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఉత్సవమూర్తుల 3 బంగారు కిరీటాలు చోరీకి గురయ్యాయి. ఆ విషయం శనివారం రాత్రి వెలుగులోకొచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా కేసును దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఆదివారం ఉదయం నుంచి గోవిందరాజస్వామి ఆలయంలోని 13 సీసీ కెమెరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరోవైపు శనివారం సాయంత్రం 5 నుంచి 5:45 మధ్య కిరీటాలు చోరీ జరిగాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అర్చకులు, పరిచారకుల ప్రమేయంతోనే చోరీ జరిగినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులు రూఢీ చేసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు అర్చకులు డ్యూటీ మారతారు. 5 గంటల వరకు ఉన్న అర్చకులు డ్యూటీ దిగి వెళ్లేటప్పుడు నెక్స్ట్ వంతు వచ్చే వారికి నగలను అప్పగించి వెళ్లారు. డ్యూటీ తీసుకోవడానికి సాయంత్రం 5 గంటలకు 3 అర్చకులు రావాల్సి ఉంది. అయితే 5:10కి ఒక అర్చకుడు, 5:30కి ఒక అర్చకుడు వచ్చారు. మరో అర్చకుడు తన విధులు ఎక్కడ నిర్వహించాలో అక్కడ కాకుండా గోదాదేవి ఆలయం వద్ద ఉండిపోయారు. డ్యూటీ తీసుకున్న వ్యక్తి తనకు తెలిసిన వారు వచ్చారని, వారికి దర్శనం చేయించాలని స్వామి వద్ద ఉండకుండా ఒంటరిగా వదిలి వెళ్లిపోయారు. డ్యూటీకి వచ్చిన రెండో అర్చకుడు ఆ ఉపాలయం ఎదురుగా ఉన్న మరో ఆలయానికి వెళ్లాడు. ఇలా వెళుతున్నప్పుడు అనుమానితుడు ఈ అర్చకుడికి ఎదురుపడినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో తెలుస్తోంది. అనుమానితుడు ఆలయంలో ప్రవేశించేప్పుడు అతన్ని విజిలెన్స్ తనిఖీలు చేసే దృశ్యాలు రికార్డయ్యాయి. ఆలయం లోపలకు ప్రవేశించినప్పటి నుంచి అనుమానితుని కదలికలు కూడా తొందరగా ఆలయానికి వచ్చినట్టు కాకుండా ఏదో పనిగా వచ్చిన విధంగానే ఉంది. ఆలయంలోకి వెళ్లేప్పుడు ఖాళీగా ఉన్న అతని జేబులు తిరిగి వెళ్లేప్పుడు నిండి ఉన్నాయి. ఎందుకంటే ఉత్సవమూర్తులను వినియోగించే కిరీటాలు చాలా చిన్నవిగా ఉంటాయి. 3 కిరీటాలు కలిపి 1351 గ్రాములు, సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేస్తాయి. ఈ నేపథ్యంలో ఆ కిరీటాలను కాజేయడానికి ముందస్తు ప్రణాళికతోనే ఈ చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. ఇందుకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే ఓ అర్చకుడు గాని, 2 అర్చకులు గాని సహకరించి ఉంటారని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు. అర్చకులు తమ బాధ్యతగా చోరీకి గురైన కిరీటాలు తిరిగి ఆలయంలోకి చేర్చేందుకు యత్నిస్తారనే భావన కూడా కొందరు సహా అర్చకుల్లో కూడా కలుగుతోంది. డ్యూటీలో ఉన్నటువంటి ఎవరెవరికి అయితే రిలీజియస్ స్టాఫ్ డ్యూటీలో ఉన్నారు వారిని కూడా విజిలెన్స్ అధికారులు సంప్రదించుకున్నారు. వాళ్ళ వర్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఉన్నటువంటి వీడియో ఫీడు చూసుకొని ఏదైతే ఇన్ఫర్మేషన్ పోలీసు యంత్రాంగం ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు, దాన్ని ఇంకా ఫర్దర్గా ఇంకొక 2-3 రోజులు ఆ ఘటన జరిగేటువంటి రోజు కంటే ఒక 2-3 రోజుల ముందు నుంచి ఫీడ్ అంతా కూడా పరిశీలించుకోవాలి. ఆ మూవ్మెంట్, సస్పీషియస్ మూవ్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఎప్పటి నుంచి ఉన్నదో, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏ విధంగా జరిగింది, ఇవంతా కూడా వాళ్ళు స్టడీ చేసుకుంటున్నారు. అయితే ఇంకా 2-3 రోజుల్లో ఒక క్లియర్గా ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే అవకాశం ఉందని చెప్పేసి విజిలెన్స్ అధికారులు అదేవిధంగా క్రైమ్ స్టాఫ్ తెలియపరుచుకున్నారు. మొత్తం మీద నిందితుడిని అధికారులు గుర్తించారు. మరో 1-2 రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందనే భావనను టీటీడీ ఈవో కూడా వ్యక్తం చేశారు.